కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధివైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం దినములు మీరు ఎక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే ఉందనా. ప్రాముఖ్యమైన వాక్యభాగంలోకి వెళ్తుండగా మా అందరితో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి, వినగలిగే చెవులు గంభిగల హృదయాలు మా అందరికీ దయచేయండి. ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ సేవలో పరిచర్యలో బహుబలంగా వాడబడే సాధనాలుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి సహాయం చేయమని ఈ ఆరాధన చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమ గంత చెల్లులాగున ఈ ఆరాధన జరిగించమని సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినంలో దేవునితో గడిపే ధన్యతను దేవుడిని అనుగ్రహించారు. చదువుకున్న వాక్యభాగం చూస్తే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం కదా, ఏమంటున్నాడు? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి అంటున్నాడు. దేవుని బిడ్డల కోసం ఇశ్రాయేలు గురించి చెప్తున్న మాట ఇది. వారు ఏం చేశారంట? అమ్మా, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించారంట, నిన్ను కనిన దేవుణ్ణి మరిచారు. ఒకసారి ఆలోచన చేయండి, దేవుణ్ణి మర్చిపోవడం ఏంటి? మన జీవితాల్లో కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్ జరిగినాయి అనుకో, అయ్యో పలానా వాళ్ళకి చెప్పడం మర్చిపోయాం అనుకుంటాం. లేకపోతే ఇప్పుడు ప్రార్థనకు వస్తా లేదా ఫ్యాను లైటు లేదా గ్యాస్ కట్టడం ఏదో మర్చిపోయాం అనుకుంటాం. ఇలా రకరకాల మన సందర్భాల్లో చూస్తే చాలా మర్చిపోతాం. చాలామంది ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతారు, చాలామంది లేకపోతే రకరకాల విషయాల్లో మనకు సంబంధించిన వాటిని మర్చిపోతూ ఉంటారు. కిరాణాకి వెళ్ళి అన్ని తేవలసినవి 1-2 మర్చిపోయి వస్తూ ఉంటారు. ఇలా చూస్తే చాలా ఉంటాయి. ఇవన్నీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇవన్నీ కూడా పెద్ద విశేషం ఏం కాదు. మరలా మనం అవి ఆఫ్ చేసుకోవచ్చు, మరలా తెచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇది మరీ దారుణం. ఎవరిని మర్చిపోతున్నారు? దేవుణ్ణి మర్చిపోతున్నారంట. నిన్ను కనినా దేవుని మరిచితివి. ఇది ఎంత దారుణం అండి! దేవుణ్ణి మర్చిపోవడం ఏంటి? ఇదే క్వశ్చన్ అడిగితే ఊరుకొని బేలే మాట్లాడతారు. మేము దేవుణ్ణి మర్చిపోవడం ఏంటి? దేవుని మర్చిపోతే పొద్దుడి చెల్లోలేసి రెడీ అయ్యి అంత దూరం నుంచి దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం అని అనుకోవచ్చు. మరి దేవుని బిడ్డలు కదా ఇశ్రాయేలీయులు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుని సన్నిధిలో ఉంటున్నారు కానీ దేవుణ్ణి మరిచే జీవితాలు కలిగి చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుడంటే ఎరగని బ్రతుకులు కలిగి ఉంటా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఈనాడు ఎక్కువగా క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి మరిచిపోయే జీవితాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎవరు మర్చిపోతారు? అసలు దేవుణ్ణి మర్చిపోయేవారు ఎవరు అన్నది మనం చూద్దాం. మొదటిగా మనం చూస్తే చూడండి, దుర్మార్గులైన వారు దేవుణ్ణి మర్చిపోతారంట. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే చూడండి, ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది, ఆలకించుడి.
చూడండి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి అంటున్నాడు. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దాన్ని బట్టి. ఇశ్రాయేలులు ఏమయ్యారంట? ఇశ్రాయేలు అనగా దేవుని జనాంగము, దేవుని బిడ్డలు అని అర్థం. కానీ ఇక్కడ ఇశ్రాయేలుకు ఇంకో పేరు వచ్చింది, ఏంటి? దుర్మార్గులు. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలైన వారే ఇశ్రాయేలు దుర్మార్గులైతే మనం ఇంకేం అవ్వాలి? దేవుని బిడ్డలైన వారు ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి రక్షించి అరణ్య మార్గంలో వారిని కాచి కాపాడి కానాను దేశం వారిని పంపించినప్పుడు వీరు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయే జీవితాలు వీరు కలిగి ఉన్నారు. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దాన్ని బట్టి. దేవుణ్ణి మర్చిపోయారంటండి. ఈరోజు కూడా మర్చిపోవట్లేదా మనం? దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు. నీ కుటుంబం పట్ల ఎన్నో ఎన్నో ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో చేశాడు. కానీ నువ్వు మర్చిపోతూ ఉన్నావు, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నావు. ఆ ఇశ్రాయేలు కూడా దేవుని బిడ్డలు ఎలాగైతే ఉండి ఆ విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆరాధించేవారో, కానీ వారు బ్రతుకులు, వారి జీవితాలు చూస్తే దేవుణ్ణి మర్చిపోయే జీవితాలు. ఈనాటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఆదివారం వస్తే దేవుని సన్నిధికి పరిగెడేస్తున్నారు బైబిల్ పెట్టుకుని. కానీ వారు బ్రతుకులు చూస్తూ ఉంటే దేవుడు కనబట్లే. దేవుడు మర్చిపోయే జీవితాలే, బ్రతుకులే వారిలో ఉన్నాయి. ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఏలీ కుమారులు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ వారు ఎలా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం చూడండి 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే చూడండి, ఏలీ కుమారులు చూడండి, యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యిరి. ఎవరెల్లో అమ్మా? సేవకుని కుమారులు. ఎక్కడున్నారు? ఎల్లో దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండి ఎవరిని ఎరగరంట? దేవుణ్ణి ఎరగరంట. దానివల్ల వీరు ఎలాగున్నారో దుర్మార్గులుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మేము దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాం కదా, మేము దేవుని మర్చిపోయామండి అని అంటారా? వీళ్ళు కూడా ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు, యాజకులుగా ఉన్నారు. కానీ దేవుణ్ణి మర్చిపోయే బ్రతుకులు కలిగి ఉన్నారు, అంటే దుర్మార్గులుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండి చేయకూడని పనులు చేయడు, వ్యభిచారం చేయడు, హేళన చేయడు, ఎటకారం చేయడు, రకరకాల చండాలమైన పనికిమాలమైన జీవితాన్ని వారు కలిగి జీవించారు ఏలీ కుమారులు. ఎక్కడుండి? అమ్మ ఎక్కడుండి? దేవుని సన్నిధిలో. ఈనాళ్ళు ఏడా క్రైస్తవులు దేవుని సన్నిధికి వచ్చి తాగడం, దేవుని సన్నిధికి వచ్చి పనికిమాలను పని చేయడం, దేవుని సన్నిధికి వచ్చి మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం. వీరందరూ దేవుణ్ణి మర్చిన వారా అమ్మా? మరువని వారా? చెప్పండి. దేవుని మర్చిపోయావు. నువ్వు దేవుణ్ణి మర్చిపోకపోతే నువ్వెందుకు దుర్మార్గులుగా జీవిస్తావు? ఇక్కడ ఏలీ కుమారులు దేవుణ్ణి ఎరగని వారు. దేవుడు అంటే నాకు తెలియదంట, దేవుడు అంటే వారికి తెలియదంట, దేవుడు ఎవరో వారికి అసలు వినలేదంట. అందువల్ల వీళ్ళు దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నారు. దుర్మార్గులు అయిన వారు దేవుణ్ణి మర్చిపోతారండి. మనుషులే ఎల్లో కూడా దేవుని బిడ్డలే. కాకపోతే ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి మర్చిపోతారో అప్పుడు వీరు దుర్మార్గులుగా మారిపోతారు. ఇక్కడ కూడా ఏలీ కుమారులు ఆ రీతిగానే ఉన్నారు. గుర్తుపెట్టుకుని పిల్లారా, నీవు దేవుణ్ణి మర్చిపోయే స్థితి నీకు ఉండకూడదు. వీరు కూడా దుర్మార్గులై దేవుణ్ణి మర్చిపోయారు కనుక ఆడు యుద్ధంలో చనిపోయారు వారు. ఆ వార్త తెలిసిన ఏలీ కూడా పడి మెడ విరిగి చనిపోయాడు. ఇదంతా కూడా మనకు తెలుసు కదా.
ఆలోచన చేయండి. దేవుణ్ణి మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోడామా? వాని ఏది విత్తితే ఆ పంటే. అంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చినా సరే దేవుణ్ణి మర్చిపోయే జీవితాలు మనం కలిగి ఉండకూడదు. మీకా గ్రంథంలో మనం చూస్తూ ఒక మాట ఉండదు చూడండి. మీకా 3వ అధ్యాయము చూడండి. మీకా 3వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే చూడండి, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. చూడండి, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉండి దుర్మార్గులుగా దేవుణ్ణి ఎరగని వారుగా ఉంటారో నీకు కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకంటే దేవుని నిన్ను మర్చిపోయాడు కదా. నువ్వు అనుకుంటావు, అప్పుడో ప్రార్థన చేసేస్తూ ఉంటావు, ప్రభువా నా శ్రమను చూడు, నా బాధను చూడు, నా కష్టం చూడు, నా ఇబ్బందులు చూడు, అయ్యో అని చెప్పి తెగ ప్రార్థన చేసేస్తూ ఉంటావు. కానీ దేవుడు నీ ప్రార్థన ఏం చేయడు? ఆలకించడు. అసలు నీకు కనబడ్డంట. కింద ఏమైనా ఉంది? వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి ఆలకింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకును. సేవకుడిని అడుగుతావు, అయ్యగారు ఎలాగంత అడిగింది మీరు రాలేదు అని అడుగుతావు. దేవుడిని ఎలాగడుగుతావు? దేవుడు అసలు నీకు కనబడ్డు కదా. దుర్మార్గులుగా దుష్టులుగా జీవిస్తూ ఉంటే దేవుడు మనకు ఎలా కనబడతాడండి? నువ్వు దుర్మార్గులుగా దేవుణ్ణి మరిచిపోయే జీవితాలు కలిగి నువ్వు ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు, నీకు అసలు కనబడ్డాడు. దుర్మార్గులు ఎక్కడ ఉంటారో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే చూడండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడను జయము. దుర్మార్గులు ఎక్కడ ఉంటారంట? అంధకారం. అంటే అంధకారం అంటే ఏంటి అమ్మా? చీకటి. ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది, అంటే పాతాళం. ఈ దుర్మార్గులైన వారు ఎక్కడ ఉంటారంట? వారి ప్రదేశం ఏంటి? స్థలం అంధకారమైన స్థలం, అంధకారమైన చోట ఉంటారంట. గుర్తుపెట్టుకోరు. దేవుణ్ణి ఎవరు మర్చిపోతారంటే దుర్మార్గులైన వారు. దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేసి జీవిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకుని పిల్లలు ఎవరు అంటే క్రైస్తవులే. ఆనాడు ఇశ్రాయేలు కూడా అలాగే దేవుడు కనిన దేవుణ్ణి, వారిని కనిన దేవుణ్ణి మర్చిపోయారు, ఆశ్రయదుర్గను విసర్జించారని చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకుని పిల్లలు దుర్మార్గులైన వారు దేవుణ్ణి మర్చిపోతారు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే ఇక్కడ ఎలూమా అనేవాడు కనిపిస్తాడు చూడండి, గారెడు చేసేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పౌలు గారు చెప్తా ఉన్నాడు, అతన్ని తేరు చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా. చూడండి, సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా అంటున్నాడు. ఇక్కడ గారడివాడు ఎలుమా అనే గారడివాడు ఉండేవాడండి. ఆడు ఏం చేసేవాడంటే ఆడే గొప్పవాడిగా గారడి చేస్తూ చాలా మందిని దేవుని మీద విశ్వాసం కలిగిన వారిని విశ్వాసం నుండి తొలగించేవాడు. ఆ విషయం పౌలు గారు చూశాడు. పౌలు గారు చూసి అతనితో మాట్లాడుతున్నాడు. మనం చదువం కదా అదే విషయం, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతతోను నిండావు నువ్వు. చాలా మంది విశ్వాసం పైన ఉంటుంది, విశ్వాసం నుండి తొలగిస్తా ఉన్నావు. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ప్రభు మార్గం ఎలా ఉంటుందంట? అక్కడ ఉంది కదమ్మా. ఏ మార్గం చెప్పండి అందరూ?
తిన్నని మార్గం. ప్రభు మార్గం ఎప్పుడు కూడా తిన్నగా ఉంటుందండి. ప్రభు మార్గం ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటుంది, వంకరగా ఉండదు, అటు ఇటు ఉండదు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. చాలామంది విశ్వాసులు చెడగొడతా ఉంటారు. వారు సరైన త్రోవలో, దేవుని మార్గంలో, ప్రభు మార్గంలో తిన్నగా వెళ్తూ ఉంటే ఏదో ఒక సూటిపోటు మాటలు అని ఎటగారం చేసి, ఏళన చేసి చెడగొడతా చూస్తూ ఉంటారు. ఏదన్నా ఇచ్చేటప్పుడు కూడా మీకు ఉన్నాయి, మీకు ఎక్కువైపోయినాయి, జాగ్రత్త, దుర్మార్గుడువేమో నువ్వు, దుర్మార్గురాలువా, ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొడతా ఉన్నావా? పిల్లరోసారి ఆలోచన చేయండి. కింద వచ్చిన మనం చదివితే, ఇదిగో ప్రభు తన చెయ్యిని మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పి దేవుని నామములో అక్కడ ఆ గారడి వాడిని శపించాడండి. గుర్తుపెట్టుకో, దుర్మార్గులుగా మనం ఉండకూడదు, దేవుని తిన్నని మార్గములు చెడగొట్టేవారుగా ఉండకూడదు. నువ్వు దేవుని మార్గములో నడవాలి, అనేకులు నడిపించేవారిగా ఉండాలి. దుర్మార్గులైన వారు దేవుణ్ణి మర్చిపోతారు. నిజంగా వీడు దుర్మార్గుడు కనుక చక్కగా దేవుని తిన్నని మార్గంలో వెళ్ళేవాడిని చెడగొడుతున్నాడు. లేదు, వీడు దుర్మార్గుడు కాదనుకో, దేవుణ్ణి మర్చిపోయేవాడు కాదనుకో, వీడు కూడా అదే మార్గంలో వెళ్ళాలి. కానీ వీడు ఆ మార్గంలో వెళ్ళట్లే, వెళ్ళే వాళ్ళని చెడగొడుతున్నాడు. చాలామంది అలాగుంటారు కదా, వీడు బాగుపడ్డు ఎదుటోడిని బాగుపడినాడు. గుర్తుపెట్టుకో, దుర్మార్గులైన వారు దేవుణ్ణి మర్చిపోయే జీవితాలు కలిగి ఉంటారు. రెండోదిగా, ఎవరు దేవుణ్ణి మర్చిపోతారంటే గర్వించిన వారు, అంటే గర్వం కలిగిన వారు దేవుణ్ణి మర్చిపోతారంట. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే చూడండి, తరువాత వారికి మేత దొరకగా తిని తృప్తి పొందిరి. చూడండి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. రెండోదిగా చూడండి, కడుపు నిండిపోయినప్పుడు, వారికి అన్ని దేవుడు సమకూర్చేసినప్పుడు తినేసి తృప్తి పొందేసి ఎవరిని మర్చిపోయారంట? అయ్యో బాబు, ఇది మరీ దారుణం. చాలామందికి తిండి లేక, చాలామందికి వేసుకోవడానికి బట్టలు లేక, చాలామంది ఇంట్లో సమృద్ధి లేక చాలా యాతనలు పడుతూ ఉన్నారు. మీరు సిటీస్లో వెళ్తూ ఉంటే ఫుట్పాత్ మీద ఎవరండి పడుకుని ఉంటారు. వారు సరైన వస్త్రాలు ఉండవు, సరైన తిండి ఉండదు. ఎవరన్నా వేస్తే ఇస్తే వారు తినాలి, లేకపోతే బట్టలు వేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను అడిగినట్టుగా దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నువ్వు ఇంకా దేవునికి విశ్వాసం కలిగి ఉండాలి తప్ప ఇదేంటిది? గర్విస్తావా? గర్వించి దేవుణ్ణి మర్చిపోతావా? నిజమే, చాలామంది కడుపు నిండితే ఏమండి మర్చిపోతారు. కడుపు నిండినంతసేపు బాగానే ఉంటారు, కడుపు నిండితే ఎవరు లేకుండా ఉంటుంది కదా, వారి కడుపే వారి దేవుడు. ఈరోజు నీకు దేవుడు నిన్ను ఆస్వాదించి దీవించినప్పటికీ, నీకు సమృద్ధి కలిగినప్పటికీ దేవుని నువ్వు మర్చిపోతున్నావు గర్వించి. క్లియర్గా రాశాడు, తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. తృప్తి లేకుండా చేసేస్తాడు దేవుడు. తృప్తి పరిచిన దేవుడు తృప్తి లేకుండా చేయలేక కాదు. కాకపోతే మనం దేవుని బిడ్డలం కనుక ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు మారుతామని. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11 నుండి 16 వరకు మనం చదివితే చూడండి, ఇక్కడ చక్కగా చెప్పాడు ఆయన. చూడండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక, చూడండి, నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని
చిన్న మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా చూడు, నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వద్దిల్లినప్పుడు చూడండి, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాములు తెగుళ్ళు కలిగి తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. చూడండి, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించు తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకు నిన్ను చూడు, నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యములు నిన్ను పోషించాను అంటున్నాడు. చూడండి, అంత చేసిన సరే వీళ్ళు దేవుడిని ఏం చేసేవారండి? మరిచిపోయారు. కడుపారా తిని నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని. కడుపు నిండితే దేవుడు జ్ఞాపం రావట్లే. కడుపు నిండితే నీకు దేవుడు గుర్తు రావట్లే. టిఫిన్ చేసి వస్తున్నారు ఆలస్యంగా అంటే నీకు ఏది ముఖ్యం? నీ కడుపు ముఖ్యం. ప్రార్థన సమయం అయిపోయింది, పాటలు అయిపోతున్నాయి, వాక్యం మొదలెట్టేస్తారు. లేదు, మర్చిపోతున్నావు దేవుణ్ణి. తిండి కోసం మర్చిపోతున్నావు. ఈరోజు ఏదైనా కార్యక్రమం ఉంటే దానికోసం మర్చిపోతున్నావు. ఏదైనా ఫంక్షన్ ఉంటే దానికోసం మర్చిపోతున్నావు. లేకపోతే ఉద్యోగం ఉంది, డ్యూటీ ఉంది, పని ఉందంటే దానికోసం దేవుణ్ణి మర్చిపోతున్నావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి? ఎవరి వాని క్రియల ప్రతిఫలము వానికి ఇస్తాడు. గుర్తుపెట్టు. గర్వించి నువ్వు మర్చిపోతా ఉన్నావు దేవుణ్ణి. ఉన్నాయి కదా, నాకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు, సేవకుడు ఏదన్నా అంటే మానేద్దాం, మందిని మానేద్దాం, ఇంకో మందిని పోదాం అంటాం. దేవుడు విడిచిపెడతాడా? అసలు విడిచిపెట్టాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఉజ్జియా రాజు గర్వించాడు తెలుసా? 2వ రాజుల గ్రంథం మనస్సును గర్వించాడంట. గర్వం అనేది ఎక్కడ వస్తుంది అంటే మనస్సును వస్తుంది. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. స్థిరపడిన తర్వాత, దేవుడు నీకు అన్ని ఇచ్చిన తర్వాత, నీకు సమృద్ధి ఇచ్చిన తర్వాత, నిన్ను ఆశీర్వదించిన తర్వాత, నువ్వు అడిగిందల్లా ఇచ్చిన తర్వాత మనస్సున నీకేమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసుకు కలిగిన అంటే మన మనస్సులో ఎవరుండాలి అమ్మా? చెప్పండి, ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. ఎవరుంటున్నారు ఇప్పుడు? ఇక్కడ ఎవరో ఎక్కడ గర్వించాడు? మనస్సును గర్వించాడు. అంటే గర్వం అనేది ఎక్కడ వస్తుంది? మనస్సును వస్తుంది. మన మనసు మనతో ఉండడం వల్ల గర్వం, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటున్నాయి. అందుకే మనం ఎవరి మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గర్వం అనేది మనస్సును పుడుతుంది. నీ గర్వం వచ్చిందంటే ఎవరిని మర్చిపోతావు? దేవుని మర్చిపోతావు. సేవకుని కూడా మర్చిపోతున్నారు కదా. చాలా కార్యక్రమాలు చేసేసుకుంటారు ఇంట్లో, సేవకుని పిలిచి ప్రార్థన కూడా చేయించుకోలేరు. ఎంత దౌర్భాగ్యం అంటే, సేవకుణ్ణి, దేవుని ప్రతినిధిగా ఉన్న సేవకుణ్ణి మర్చిపోతున్నావు అంటే ఎవరిని మర్చిపోతున్నావు నువ్వు? అమ్మా, ఎవరిని మర్చిపోతున్నావు? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. వాక్యం ఆసామాసి కాదండి. దేవుని భక్తి కలిగి ఉండడం అంటే చాలామంది అనుకుంటున్నారు భక్తి విశ్వాసం అంటే దేవుని సన్నిధిగా ఆదివారం వచ్చడం, ఏదో 4 మాటలు అనడం, తోచిన కోనికేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. 2 అంచెల ఖడ్గం. ఇటు తేడాగా ఉండకూడదు, అటు తేడాగా ఉండకూడదు. 2 వైపులు కూడా ఏం చేస్తుంది? ఖడ్గం చీల్చేస్తుంది. ఆ సమస్య కాదండి, కాల్ చేస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదు. గుర్తుపెట్టుకోండి పిల్లలు,
ఎప్పుడైనా సరే గర్వం అనేది నీలోనికి రాకూడదు. రాజు అయిన సైతం కూడా గర్వించి ఏమైపోయాడు? చెడిపోయాడు అన్నాడు కదా అక్కడ. అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. నీలో ఎప్పుడైతే గర్వం వస్తుందో చెడిపోతావు. ఎందుకంటే నీలో దేవుడు లేదు, దేవుని వాక్యం లేదు. నువ్వు దేవుణ్ణి మర్చిపోయి గర్వించవు, అందుకే నువ్వు చెడిపోయావు. నిజంగా దేవుడు నీలో ఉంటే నేను చెడపడు కదా, చెడనివ్వడు నేను. అసలు చెడిపోయే ఆ పరిస్థితి నీకు రానివ్వడు. అదే కీర్తన 101వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అంటాడు, హేయులు అంటాడు ఆయన గర్విష్ఠుల్ని. చూడండి 101వ కీర్తన 5వ వచనం, తన పొరుగు వారిని చాటున దూషించిన వారిని నేను సంహరించెదను. చూడండి, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. అహంకార దృష్టి, నాకేంటి ఉద్యోగం ఉంది, నాకేంటి నా బిడ్డలు ఉన్నారు, నాకేంటి మంచి జీతం తెచ్చే భర్త ఉన్నాడు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అయ్యో ఉన్నాయి, అలాంటివి అన్నీ ఉన్నవాళ్ళు కరోనాలో ఏమైపోయారు? ఏవి కూడా ఆపలేదు ప్రాణాన్ని. గుర్తుపెట్టుకో, పొలాలు, బంగారం, ఆస్తులు ఏవి కూడా నిన్ను ఆపో. నీ ప్రాణాన్ని కాపాడేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. నీ జీవితం దేవుణ్ణి మర్చిపోయే జీవితంగా ఉంటే ఒకసారి ఆలోచించి. కరోనాలో దేవుడు మర్చిపోయాడు, అందుకే కరోనాలో మర్చిపోయిన వారు అందరూ కూడా వెళ్ళిపోయారు. మనం పెద్ద గొప్ప వాళ్ళమేం కాదు, దేవుని కృపా దయ మన మీద ఉంది కనుక సమయాన్ని ఇస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకో. అంతే తప్ప నన్ను బట్టి నేను ఉన్నాను, లేకపోతే మంచి ఫుడ్ తింటున్నాను, ఏమండి మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తింటున్నాను, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తింటున్నాను. ఆ టైంలో కరోనా తెగ తినేసేవారండి డ్రై ఫ్రూట్స్. శానిటైజర్ తెక్కడిగేసేవారు, అరిగిపోయి చాలామంది ఏలుముద్దలు కూడా పడిగదు తర్వాత. ఎందుకంటే తోమి మాస్క్ పెట్టి కూడా బ్రీతింగ్ అందక చాలామంది కూడా పోయారు. ఇటు కరోనా వచ్చి కాదు, ఎందువల్ల మాస్క్ పెట్టి బ్రీతింగ్ అందక. ఏది ఎవరు కాపాడుతారండి? దేవుడు తప్ప ఎవరు మనల్ని కాపాడలేరు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటది అమ్మా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. 5వ వచనం మనం చదివితే, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షణ ఉండదు. గర్వ హృదయులందరూ ఎవరికి హేయులంట? యెహోవాకు హేయులు అన్నాడు. గుర్తుపెట్టుకో. అంటే హేయులు అంటే అర్థం ఏంటి? దేవుడు ఇష్టపడడు అని అర్థం. గర్వం కలిగిన వారిని దేవుడు ఇష్టపడడు. గర్వించిన వారు దేవుణ్ణి మర్చిపోతారండి. ఇంకో మాట ఉంటుంది చూడండి, లోకసువార్త 1వ అధ్యాయం, లోకసువార్త 1వ అధ్యాయం 51వ వచనం చదవండి. చదవమ్మా. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపును, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొరు. గర్విష్ఠులు ఏం చేస్తారంటే చెప్పండి, ఎవరు కొడతారు చెప్పండి? చెదర కొడతాడంట. మామూలుగా చెదపడితే మనం ఏం చేస్తాం? కొట్టేసి మొత్తం చెల్లాచెదురు చేసేస్తాం. చెదర కొట్టేస్తాడంట దేవుడు. ఎవరిని? గర్విష్ఠులని. గుర్తుపెట్టు, గర్విష్ఠులు దేవుణ్ణి మర్చిపోతారు. చివరిగా ఎవరు దేవుణ్ణి మర్చిపోతారంటే చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం, అబద్ధమును నమ్ముకునేవాడు దేవుణ్ణి మర్చిపోతాడండి. చూడండి, దేవుని నమ్మేవాడు కాదు. ఈ వాక్యం చదివినప్పుడు చాలా నాకు ఆశ్చర్యం అనిపించిందండి. అబద్ధాన్ని నమ్మడం ఏంటి? డబ్బును నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మనుషులు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళని నమ్ముకునే వారు ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే అబద్ధాన్ని నమ్ముకుని దేవుణ్ణే మర్చిపోయేవారు ఉన్నారంట. చూడండి 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. నీవు అబద్ధమును నమ్ముకొనుచు
నన్ను మరిచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగము అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ మనం చదివితే నీవు అబద్ధమును నమ్ముకొనుచు ఎవరిని మర్చిపోతున్నారు? ఇదేంటంటే అబద్ధాన్ని నమ్ముకోవడం ఏంటి? ఏమన్నా విన్నారా? నేను చాలామంది జీతం తెత్తంటే బద్దను నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, డబ్బును నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, పొలం అంటే పొలాన్ని నమ్ముకునే ఉన్నారు. నన్ను చూడవక్కర్లేదు. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏంటంటే పెన్షన్ నమ్ముకుంటున్నారు. ఎవరు? నువ్వు వేట చూసేదే నాకు నెలకే. అయ్యో, పెన్షన్ వస్తుంటే అసలు పట్టించుకోలేకపోతున్నాం కదా, వీళ్ళని లెక్క చేయట్లేదు ఎవరు. బిడ్డల్ని వాళ్ళే చెప్తున్నారు, ఊరికి ఎడుతున్నాడు ఏంటమ్మా, ఎందుకు ఎడుతున్నారు? ఊరికి ఎడుతున్నాడు ఏంటి, నాకు ఎందుకు ఎడుతున్నాడు చెప్పండమ్మా, అయితే పెన్షన్ వస్తుంది కాబట్టి పెడుతున్నాడు, పెన్షన్ లేకపోతే నా ముద్ద ఎత్తడేటి అంటున్నారు. చూసారా ఎంత దారుణం? అలాగ పెన్షన్ని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఇలా చూస్తే జీతాన్ని నమ్ముకునే వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అబద్ధాన్ని నమ్ముకొనుచు ఎవరిని మర్చిపోతున్నారు? ఎంత భయంకరం వచ్చింది. అబద్ధాన్ని నమ్ముకొని దేవుణ్ణే మర్చిపోయేవారు లేరా? అబద్ధాన్ని నమ్ముకొని, ఇక్కడ చూడండి, అబద్ధం ఉందో పక్కన దేవుడు ఉన్నాడు అంటే దేవుణ్ణి నమ్ముకునేవారు ఉన్నారు, ఇంకోటి అబద్ధాన్ని నమ్ముకునేవారు. అంటే అబద్ధం ఎంతగా ఉందో చూడండి, దేవునితో ఈక్వల్గా ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ఆనాడు దేవుని బిడ్డలో కూడా అబద్ధాన్ని నమ్ముకుని, అంటే ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం కనుక దేవుని దగ్గరకు వస్తున్నామండి, దేవునికి పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అంటే అబద్ధాన్ని నమ్ముకునేవారు కూడా అబద్ధానికి ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? అవో అబద్ధమా అబద్ధమా, ఈరోజు ఎవడోకుండా నాకు దొరికేలాగా, నా అబద్ధాల్లో పడిపోయేలాగా, ఆడి దగ్గర ఎంతో కొంత నేను లాగేసేలాగా, నువ్వే నా అబద్ధాన్ని నాడు నమ్మేటట్టుగా చెయ్యి. ప్రార్థన చేయట్లేదా? అంటే అబద్ధాన్ని నమ్ముకునే వాళ్ళు కూడా, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, అబద్ధాన్ని నమ్ముకున్నవాడు అబద్ధాన్ని ప్రార్థన చేస్తాడు చేయడా? చేస్తాడు. దొంగతనం చేసేవాడు ప్రార్థన చేయడేటండి, ప్రభువా నాకు నెలకి సరిపోయేలాగా ఒక మంచి ఇల్లును చూపించు, నీకు అందులో కూడా ఏమి ఇచ్చేస్తాను చెప్పండి అమ్మా, 10వ భాగం ఇచ్చేస్తాను ప్రభువా. ఆడనుకుంటాడు వెళ్ళిపోతాడు, మంచి ఇల్లు దొరుకుతుంది. అయ్యి బాబు దేవుడు మామూలుడు కాదు, మరి దేవునికి ఎందులో ఇలాంటోళ్ళు లేరేటండి. ఇలాగే అబద్ధాన్ని నమ్ముకునేవాడు కూడా ప్రార్థన చేసుకుంటాడంట. అబద్ధానికి ఎంత సిగ్గిచేటండి. దేవుని బిడ్డలు దేవుని నమ్మడం పోయి, దేవుని నమ్ముకోవడం పోయి అబద్ధాన్ని నమ్ముకుంటావా? అబద్ధం నిన్ను బాగు చేస్తుందా? అబద్ధం నిన్ను వృద్ధిలోకి తీస్తుందా? అబద్ధం నిన్ను ఆస్వాదిస్తుందా? అబద్ధం నిన్ను దీవిస్తుందా? ఎవరు ఆస్వాదిస్తారు, ఎవరు దీవిస్తారు, ఎవరు మేలు చేస్తారు, ఎవరు హెచ్చిస్తారు మనల్ని చెప్పండి? ఎవరు? దేవుడు. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత విచిత్రంగా ఉంది ఈ మాట. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి. కీర్తన 62వ కీర్తన చూడండి, 4వ వచనంలో అబద్ధం ఆడడం వారు సంతోషం ఏదో అంటాడు, చాలా ఇష్టం అంట. చదవమ్మా. అతని ఔన్నత్యము నుండి అతన్ని పరదూయుటకై వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషం, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో. వీళ్ళు ఎలా ఉన్నారు చూడండి, పైకి నువ్వు చాలా బాగున్నావు, దేవుడు నిన్ను దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు అని అంటారంట, లోపల ఏముంటుంది? వీళ్ళ నాశనం అయిపోను, వీళ్ళ అయిపోను అని అనుకుంటారంట. ఇక్కడ అదే అన్నాడండి, మరి నేనేం చెప్తలేదు. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషిస్తారు. శాకుడికి అన్నప్పుడు అయ్యగారు వందలు అంటారు, శాకుడికే పంగనామాలు పెడతారు. విశ్వాస దగ్గర బాగున్నారా అంటారు, విశ్వాసికే పక్కెళ్ళిపోయాక దూషణ చేసేవారు ఉంటారు. ఇక్కడ మాట అంటున్నాడు చూడండి, అబద్ధం ఆడుట వారికి సంతోషం. అబద్ధమును నమ్ముకునేవారు దేవుణ్ణి మర్చిపోతారు.
అబద్ధంనే ఆధారం చేసుకుంటారు వాళ్ళు. అంటే అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ వారి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఇది దేవునితో సంబంధం లేదు. పేరుకి ఏంటంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు, ఏదో వాక్యాన్ని వింటారు, కానుకేసి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరు మర్చిపోతారంటే అబద్ధమును నమ్ముకునేవారు దేవుణ్ణి మర్చిపోతారు. నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు కనుక అబద్ధాన్ని నమ్ముకుంటున్నావు. కొంతమంది ధనాన్ని నమ్ముకుంటారు, మనుషులు నమ్ముకుంటారు, లోకాన్ని నమ్ముకుంటారు, రకరకాలుగా బంధువులు నమ్ముకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు దేవుణ్ణి కాకుండా అబద్ధాన్ని నమ్ముకున్నాడు. అందుకే వారు చాలాసార్లు వారి జీవితాల్లో నష్టాన్ని, నాశనాన్ని వారు చూశారు. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అబద్ధమును నమ్ముకునే వ్యక్తిని ఇంకొకరిని చూపిస్తాను. ఇద్దాన్ని చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము ఇక్కడ 4వ వచనం మనం చదివితే, వీరు పొలం అమ్మి దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్యకి అని అనుకున్నారు. అయితే వీరిరువురు కూడా ఏకమై కొంత దాచుకుని, కొంత ఇద్దరు కూడా నిన్ను పిలిచిన నన్ను పిలిచిన నువ్వు ఒకే ఒక మాట చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ తేడా వచ్చేస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా ఏకమై కొంత దాచుకుని దేవుని దగ్గర తీసుకొచ్చారు, దైవజనుల దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు ఏమంటున్నారు ఇక్కడ చూడండి. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిట పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని చెప్పాను. వారు ఏంటంటే అబద్ధాన్ని నమ్ముకుని వచ్చేసారు. చెప్పారా మరి పొలం అమ్మం అనుకోకుండా ఎంత వచ్చేసింది, ఎంత ఏమి ఇచ్చేస్తుంది చెప్పు. ఏం చేస్తాను, కొంత దాచుకుందాం, కొంత దాచుకుని నిన్ను ఎవరు అడిగినా నన్ను ఎవరిని అడిగినా ఇంతే వచ్చిందని చెప్పాలి. ఓకేనా? అంటే దేన్ని నమ్ముకున్నారు వీళ్ళు? అబద్ధాన్ని నమ్ముకున్నారు. ఈ అబద్ధం మన సేవకులకి చెప్పితే అది వారు కూడా నమ్మేస్తారు. అబద్ధాన్ని ఎవరన్నా నమ్ముతారండి, నిజాన్ని నమ్మలేరు. కానీ అబద్ధం చెప్పండి ఇట్టే నమ్ముతారు, నిజం చెప్తే నమ్మరు ఎవరు కూడా. అందుకే దేవుని మాటలు ఎప్పుడు కూడా నిజం, దేవుణ్ణి నమ్మట్లే, కథల్ని వీటిని నమ్మడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. ఇక్కడ కూడా వీరు అబద్ధాన్ని నమ్ముకుని అబద్ధంలో వారు ప్రాక్టీస్ చేసేసి ఎలా అనుకుని వచ్చేసారు. అప్పుడు అననీయతో అంటున్నాడు, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఎందుకయ్యా నువ్వు ఇలాగా నీ హృదయంలో ఉద్దేశించావు? నువ్వు మనుషులతో కాదు, సేవకునితో కాదు, ఎవరితో ఆడు? చాలామంది దైవజనులతో కూడా అబద్ధాలు ఆడేస్తారు. వీళ్ళు మనుషులే కదా, పేతురు గారు మనిషే కదా అని అబద్ధం ఆడేశారు. కానీ ఇక్కడ పేతురు గారు అంటున్నారు, నువ్వు నాతో కాదు, మనుషులతో కాదు, ఎవరితో వెళ్తాడో. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగిన దైవజనులతో కూడా మనం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడుతున్నారు ఈ రోజున. నువ్వేమో పోయిన ఆదివారం రాలేదంటే అబద్ధం. ఏంటమ్మా ఏంటి అని చెప్తే అబద్ధం, నోరు ఇప్పితే అబద్ధం, నోరు ఏది చెప్పితే అది అబద్ధమే. దేవుడు అబద్ధం ఆడమన్నాడా? పదార్థంలో ఒక ఆజ్ఞ ఏంటి? అబద్ధ మాడవద్దని ఉందా? ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం కదా. మరి దేవుని వాక్యం ఆజ్ఞలుగా అబద్ధం ఆడవద్దని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? అంటే దేవుని మర్చిపోయావు. దేవుని మర్చిపోయేవరే అబద్ధాలు ఆడతారు. వీళ్ళు వచ్చేసారు, అబద్ధాన్ని నమ్ముకుని వచ్చేసారు. అబద్ధం ఆడితే నమ్మేస్తారు, ఇచ్చేసి వెళ్ళిపోదాం, వాటిని ఖర్చు పెట్టేసుకుందాం అనుకున్నారు. దేవునితో ఆశామాశలా, దేవునితో ఎటకారమా? వచ్చేసారు. దేవునితోనే అబద్ధం ఆడని చెప్పాడు. అనని ఈ మాట వినుచునే ప్రాణము విడువక పడి ప్రాణం విడుగా వినిన వారందరికీ మిగుల భయం కలిగి. ఇక ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను చూడండి. వీళ్ళు ఎక్కువ కమ్మారు, దాచుకున్నారన్న సంగతి పరిశుద్ధాత్మ దైవజనులకి తెలియజేసింది. కానీ అక్కడ దేవుడు అననీయకి అవకాశం ఇచ్చాడు. చూడండి, దేవుడు అవకాశం ఇచ్చాడండి. ఏవయ్యా అననీయ, నువ్వు ఇంతకైనా అమ్మవు అని అడిగాడు. ఇంతకైనా అమ్మావు అంటే ఇంతే తెచ్చాం కదా, ఇంతే అనుకోలు కదా, ఇంతకైనా అమ్మావు అని అడిగాడు. ఏంటి అంటే బాబోయ్ దేవుడు తెలియజేస్తాడేమో అని అనుకోలేదు. ఎందుకంటే ఎవరు నమ్ముకున్నారు? వీళ్ళు అబద్ధాన్ని నమ్ముకున్నారు. అవకాశం ఇచ్చాడండి దేవుడు.
నువ్వు ఇంతకే అమ్మా అంటే అయ్యో పొరపాటు అయిపోయింది అయ్యా, ఇంతకు కాదు ఎక్కువకే వచ్చింది, అది కొంత దాచేసుకున్నాను, పొరపాటు అయిపోయింది, తెచ్చేసి ఇచ్చేస్తాను అని అంటే దేవుడు క్షమించుడు. ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడండి, నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటలేదు. ఇంకా ఇంకా అబద్ధాలు ఆడుతూ ఏదో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నా ఉన్నావు. ఇలా అలా అనుకున్నారు. అడిగాడు కదండి, అడిగాడే లేదా? నువ్వు ఇంతకే అమ్మావా అని అడిగాడు కదా, అడిగాడు. ఈ భూమిని ఇంతకే అమ్ముతారా అని అడిగాడు. తర్వాత మన కింద చదివితే సప్పెర వచ్చింది. సప్పెర వస్తే ఆమెను అడిగాడు. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని 8వ వచనం ఇంతకే అమ్మితరా నాతో చెప్పమని ఈమెకి అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం ఇస్తూనే ఉంటున్నాడండి దేవుడు మనకి. అది మనం హేళనగా చూసుకుంటా ఉన్నాం. అబద్ధాన్ని ఆడుతున్నా, మోసం చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా మనం బ్రతికే ఉంటున్నాం కదా అని ఒక గుడ్డి నమ్మకంతో చాలామంది జీవిస్తూ ఉన్నారండి. ఈమెను అడిగాడు, ఇంతగా అమ్మారా? ఈమెకే అవకాశం ఇచ్చాడు. పోనీ ఈమన్నా ఒప్పుకోవాలి కదా, ఎందుకంటే ఇద్దరు కూడా ఏమయ్యారమ్మా? ఏకమయ్యారు. ఇందులో అబద్ధం ఆడటంలో చాలామంది కుటుంబం అంతా కూడా ఏకమవుతారు అబద్ధం ఆడడానికి, కుటుంబం అంతా ఏకమవుతారు గొడవ ఆడడానికి, కుటుంబం అంతా ఏకమవుతారు మోసం చేయడానికి. దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఎవరు నిన్ను ఏం చేయకపోవచ్చు, ఎవరు నిన్ను ఏం అనకపోవచ్చు, కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి. ఈమెను అడిగాడు, ఈమెకి అవకాశం ఇచ్చాడు. ఇంతకే అమ్మవా అంటే అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏబిస్తున్నారు? ఇదిగో నీ పెనిపెట్టిని పాతిపెట్టిన వారి పాదముల వాకిటనే ఉన్నవి, వారు నిన్నును కూడా మోసుకొని పోరు. ఈ మాటలు అన్నప్పుడు కూడా మాట్లాడతలేదండి. చాలామంది కఠిన హృదయులు ఎంత పాడైపోతున్నా, ఎంత ఎలాగైపోతున్నా వాళ్ళు మారమంట. ఇలాంటోళ్ళే అబద్ధాన్ని నమ్ముకునేవారు. గుర్తుపెట్టుకుని పిల్లారా, అబద్ధం ఆడుట వారికి సంతోషం అంటాడు. అబద్ధం ఎవరు ఆడతారు అసలు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఇక్కడ చెప్తాడు, అబద్ధం మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనుకుడై ఉన్నాడు. ఇప్పుడు అబద్ధం ఆడే వారందరూ కూడా ఎవరి బిడ్డలో? ఎవరి బిడ్డలు అమ్మా? అపవాది బిడ్డలండి. అబద్ధాన్ని పుట్టించింది ఏంటంట, అతనిలో సత్యం ఉండదంట, ఏముండదంట. అంటే సత్యం అంటే వాక్యం, దేవుడు ఉండడు. అంటే అబద్ధం ఆడేవారిలో కూడా ఎవరు ఉండరు చెప్పండి? దేవుడు ఉండడు. వారిలో దేవుడు ఉండడు, వారి గృహాల్లో దేవుడు ఉండడు, వారి ఇంట్లో కూడా దేవుడు అనేవాడు ఉండడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అబద్ధమును నువ్వు నమ్ముకుంటున్నావేమో. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే చూడండి, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అబద్ధపు మాటలు నమ్ముకొనుచున్నారు. నిజమే కదా, అబద్ధాలు ఎక్కువ నమ్ముతున్నారండి. రండమ్మా నువ్వు బాగుపడిపోతావు, రండమ్మా నేను స్వస్థపరిచేస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించేస్తాడు, నిన్ను దీవించేస్తాడు. మొదట నువ్వు వచ్చి రాత్రి చెప్పారు కదా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ద్విమనస్కులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, పాపులారా ఇవన్నీ కూడా చెప్పాడు. ఏం చెయ్యం, ఏం చెప్పం. రండి మీకు స్వస్థత, రండి మీకు ఆశీర్వాదం, రండి మీకు దీవెన, రండి మీకు మేలు. ఎక్కడ చెప్పాడండి దేవుడు? పాపాలు ఉండి, చెడుతనం ఉండి, మారు మనసు, రక్షణ లేకుండా అబద్ధాల బతుకుతూ జీవిస్తున్న నీకు దేవుడు జీవిస్తాడా?
దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడా? అబద్ధపు బోధల వైపు, అబద్ధపు మాటల వైపు ఈ రోజున అనేక మంది తిరుగుతున్నారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. జనం రావచ్చు, కడుపు నింపచ్చు, డబ్బులు జేబులో డబ్బులు నిండొచ్చు, కానీ దేవుడు తీర్పు దినాన్న ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా. గుర్తుపెట్టుకో. ఎందుకు ఇక్కడ ఈ వాక్యం ఇంత కఠినంగా చెప్పడానికి కారణం ఏంటి? వింటున్నా నీకు తీర్పు ఉంటుంది, చెప్పే నాకు తీర్పు ఉంటుంది. నేను ఎలా వాక్యం చెప్తున్నాను? స్వార్థంతో చెప్తున్నాను, నిస్వార్థంతో చెప్తున్నాను, మోసం చేయాలని చెప్తున్నాను, వారు బాగు చేయాలని చెప్తున్నాను. ఇవన్నీ కూడా దేవుడు లెక్క చూస్తాడండి. ఏదో జనం వచ్చేయాలి, ఏదో నిండిపోవాలి, ఏదో చేసేయాలి, ఏదో ఇచ్చేయాలి అన్న నిస్వార్థంతో దైవజనులు చేయట్లేదు, మేము చేయట్లేదు. ఏదన్నా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలమ్మా చెప్పండి? దేవుడు కదా. మరి దేవునికి ఇష్టమైన జీవితం మనలో ఉంటే చాలు. మన ఎవరికి మనుషులు మనల్ని ఇష్టపడకపోయినా పర్లేదు, గుర్తుపెట్టుకుని పోయినా. అబద్ధాన్ని నవ్వు ఇక్కడ అంటున్నాడు, అబద్ధపు మాటలు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. అబద్ధపు మాటలు నమ్ముకోవద్దు. అబద్ధము, సత్యాన్ని నమ్ము, వాక్యాన్ని నమ్ము, అవి నిష్ప్రయోజనములు అంటున్నాడు. చూడండి, సామెతలు 14వ అధ్యాయం చివరిగా, సామెతలు 14వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడివాడు వట్టి మోసగాడు. అబద్ధలాడివాడు ఎవడండి? మోసం చేస్తున్నాడు. ఈ రోజున స్వస్థసాలని అయ్యని ఎంత మోసం చేస్తున్నారండి. స్వస్థత గురించి చెప్తారు తప్ప పాపం గురించి కానీ, మారు మనసు గురించి కానీ, రక్షణ గురించి కానీ, చెడుతనం గురించి అసలు అక్కడ రాదంతే. ఏంటంటే స్వస్థత, నిన్ను దీవెన, ఆశీర్వాదం, అభిషేకం, ఇంక ఇవే చెప్తారు. మోసం, అంత మోసం అండి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు మోసం చేస్తాడండి. ఇప్పుడు అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? వెలుగుదూత వలె ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు అబద్ధికుడు. ఈరోజు అదే రీతిగా చాలా మంది అబద్ధాలు ఆడుతూ అబద్ధం నమ్ముకునుచు అనేక మందిని మోసం చేస్తూ ఉన్నారు. కానీ నిజం పలికేవాడు మాత్రం ఎప్పుడు కూడా ఎదుటివారు రక్షించబడాలి, మారు మనసు పొందాలి అన్న రీతిగానే జీవిస్తాడు. ఆ విషయాలు, ఈ విషయాలు, ఏటగారాలు, హ్యాన్లు, నవ్వులాట్లు ఇవి ఉండవు నిజం పలికేవాళ్ళు. ఎవరు ఉండవండి. అదే క్లియర్గా చెప్పాడు, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ కూడా ఎక్కడ ఉంటారంట చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను. చూడండి, అబద్ధికులందరూ. చూడండి, ఇది ఎక్కడుంది? ఇవన్నీ చెప్పుకొచ్చి చివరి పెట్టారు. ఎక్కడెట్టాడు ఇది? చూడండి, అబద్ధికులందరూ ఎక్కడుంది? చివరి ఉంది. ఇవన్నీ ముందున్నాయి. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదు. ఇది రెండవ. అబద్ధాలు ఆడే వాళ్ళు ఎక్కడ పోతారమ్మా చెప్పండి? దుబాయ్, హైదరాబాద్, ఇక్కడ కాదు, గల్ఫ్ కాదు, ఎక్కడ పోతారు? ఇది స్పెషల్ గల్ఫ్. ఇది దుబాయ్, సౌదీ ఇవన్నీ వేరు. దీనికి మించి ఉంటుంది ఇది. ఏది? అగ్నిగుండం. గుర్తుపెట్టుకో. అబద్ధాలు ఆడకండి. దేవుణ్ణి మర్చిపోయేవారే ఏమాడతారు? అబద్ధాలు ఆడతారు. గుర్తుపెట్టుకోండి. మనం ముందు చదవం కదా, నిన్ను కనినా దేవుని మర్చిపోతారు. చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నా దేవుణ్ణి మర్చిపోయే జీవితాలు కలిగి ఉన్నారు. వద్దు. దేవుణ్ణి మనం మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడు. దేవుణ్ణి మర్చిపోవద్దు. ప్రతి ప్రార్థనలకు రండి. ఆదివారం ఆరాధనలకి, మధ్యలో జరిగే ప్రార్థనలకు, ఉపవాస ప్రార్థనలకు రండి. ఎంతో కష్టమే. ఎక్కడికో వెళ్తున్నావు నువ్వు. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు దూరం దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు నువ్వు. దేవుడు చూడ్డా? దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు, దేనికోసం నువ్వు కష్టపడతలేదు. దేవుని కోసం కష్టపడేది ఒక్కటి నీలో కనబడట్లేదు. గుర్తుపెట్టుకో. దేవుడు ఇంకా ఒక నెల మాత్రమే ఉంది ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడతాకి.
ఎక్కడైనా మారి దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని కొరకు జీవించు. దేవుడు నీకు నూతన సంవత్సరంలో గొప్ప మేలును చేస్తాడు. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని పెట్టి ఒక్క నిమిషం దేవుణ్ణి అడిగిన. దేవుణ్ణి మర్చిపోతున్నావా నువ్వు? అది పలకడానికి ఎంత భయంకరంగా ఉన్నదండి. దేవుణ్ణి మర్చిపోవడం ఏంటి? నువ్వు దేవుని మర్చిపోయే జీవితాలు నువ్వు కలిగి ఉండడం ఏంటి? నిజమే కదా, దుర్మార్గులైన వారు దేవుణ్ణి మర్చిపోతారని చెప్తా ఉన్నారు. నిజమే, దేవుని బిడ్డలని అనుకుంటున్నావు తప్ప నీలో అంతా కూడా దుర్మార్గతే. దేవుణ్ణి ఎరగలేని జీవితమే. గుర్తుపెట్టుకుని ప్రియులారా, దేవుని మర్చిపోయేవారు దుర్మార్గులు. దేవుని మర్చిపోయేవారు ఎవరంటే గర్వాంధులు, గర్విష్ఠులు. మనం చూద్దాం కదా, గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు. గర్వం కలిగిన ఉజ్జియా ఏమైపోయాడో రాజు. గుర్తుపెట్టుకో, గర్వం నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోయినట్టే. చాలామంది దేవుణ్ణి కాకుండా అబద్ధాన్ని నమ్ముకుంటున్నారు. అబద్ధాన్ని నమ్ముకుంటూ అబద్ధాన్ని వారు ఆరాధిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో, దేవుడు అబద్ధాలను కలిగిన వారు, అబద్ధాలు చెప్పేవారికి దేవుడు రెండవ మరణం, అగ్నిగుండాన్ని దేవుడు సిద్ధపరిచాడు. గుర్తుపెట్టుకో, అబద్ధం ఆడాడు అనయ్య సప్పారా, అబద్ధాన్ని నమ్ముకుని వెళ్ళిపోయారు. మామూలు సేవకులే అనుకున్నారు. చాలామంది చులకనగా, హేళనగా చూస్తూ ఉంటారు. దేవుని సేవకులని, దేవుని మీద ఆధారపడే వారిని చాలా జాగ్రత్తగా ఆలోచన. సేవకునితో దేవునితో ఎప్పుడు కూడా నువ్వు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడద్దు. దేవుణ్ణి మరిచిపోయే జీవితాలు మనం కలిగి ఉండాలి. మరిచిపోయేవారుగా కాదు, మరిచిపోలేని జీవితాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, ఈ ఉదయకాలమందు నిన్ను మర్చిపోతున్నామేమో. లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. నిన్ను మర్చిపోయేవారిగా మా బ్రతుకులు, మా జీవితాలు ఉంటాయి కనుక మేము సరి చేసుకుని నిన్ను ఎరిగేవారుగా, నిన్ను కలిగి ఉండేవారుగా మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని, ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ సేవలో పరిచయల ముందు కొనసాగే యోగ్యత, భాగ్యం మా దయచేయమని ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.